సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కి ఒక కామన్ డౌట్ అనేది ఉంటుంది. అసలు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి. సో గూగుల్ ఓపెన్ చేస్తాం, బెస్ట్ ATS రెజ్యూమ్స్ అని సెర్చ్ చేస్తాం, 10 డిఫరెంట్ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేస్తాం. కానీ ఎండ్ లో కన్ఫ్యూజన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. లైక్ నేను కూడా ఎగ్జాక్ట్లీ అలానే చేసా, చాలా టెంప్లెట్స్ ట్రై చేసా, కానీ ఫైనల్ గా ఒక సింపుల్ 1 పేజ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసా. అదే రెజ్యూమ్ తో నాకు ఇన్ఫోసిస్, ITC, ఇన్ఫోటెక్ అండ్ TCS లాంటి కంపెనీస్ లో షార్ట్ లిస్ట్ వచ్చింది. సో ఈ వీడియోలో ఇంటర్నెట్ లో దొరికే ర్యాండమ్ టెంప్లెట్ గురించి కాదు, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ టైంలో నేను యూజ్ చేసిన యాక్చువల్ రెజ్యూమ్ ని సెక్షన్ బై సెక్షన్ డివైడ్ చేస్తా. అసలు ఎందుకు ఆ సెక్షన్ పెట్టాను, అందులో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అన్ని ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఒక థింగ్ అబ్జర్వ్ చేయండి. నా రెజ్యూమ్ చూస్తే చాలా ప్లెయిన్ గా ఉంటుంది. ఫ్యాన్సీ కలర్స్ లేవు, ఫొటోస్ లేవు, గ్రాఫిక్స్ లేవు, సింపుల్ బ్లాక్ అండ్ వైట్ రెజ్యూమ్. ఎందుకంటే రెక్రూటర్స్ కి డిజైన్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో రెజ్యూమ్ బ్యూటిఫుల్ గా ఉండడం కన్నా ఈజీగా రీడ్ చేయగలడం ఇంపార్టెంట్. అండ్ ద ఫస్ట్ సెక్షన్ ఇస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ నా నేమ్, ఫోన్ నెంబర్, ప్రొఫెషనల్ ఈమెయిల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ ప్రొఫైల్, పోర్ట్ఫోలియో వెబ్సైట్ పెట్టాను. ఎందుకంటే రిక్రూటర్స్ కి నన్ను కాంటాక్ట్ చేయడానికి అండ్ నా వర్క్ వెరిఫై చేయడానికి ఇది ఎనఫ్. దీనికి మించి ఎక్కువ పెట్టక్కర్లేదు. చాలా మంది ఇక్కడ ఫుల్ అడ్రస్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెరిటల్ స్టేటస్, రిలీజియన్ లాంటి అన్నెసెసరీ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెషర్స్ రెజ్యూమ్ లో మోస్ట్లీ అవసరం ఉండవు. ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది యూజ్ చేయండి. చాలా మంది, నేను చాలా చోట్ల చూసాను, కూల్ బాయ్ 123 లేదా కూల్ గర్ల్ 123 అలా పెడుతూ ఉంటారు. జనరల్ గా ప్రొఫెషనల్ ఈమెయిల్స్ మాత్రమే మీరు అందులో మెన్షన్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సమ్మరీ సెక్షన్. సో ఇది ఆప్షనల్ అని చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ నేను ఎందుకు యాడ్ చేశానంటే రిక్రూటర్స్ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ లోనే నేను ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అని వాళ్ళకి అర్థం అవ్వాలి. సో కాబట్టి ఒక షార్ట్ సమ్మరీ రాశాను. జస్ట్ 3 to 4 లైన్స్ పారాగ్రాఫ్ ఉంటే చాలు. అందులోనే మీ స్ట్రెంగ్స్, మీ గోల్స్, అసలు మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో అవి మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. సో నేను స్కిల్స్ ని కేటగిరీగా డివైడ్ చేసా. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెబ్ టెక్నాలజీస్, లైబ్రరీస్, టూల్స్ ఇలా సెపరేట్ గా ఆర్గనైజ్ చేశాం. సో రెక్రూటర్స్ కి స్కాన్ చేయడం ఈజీ అవుతుందని చెప్పి. ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటి ఏంటంటే ఫేక్ స్కిల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. లైక్ మీకు వచ్చినా రాకపోయినా ఆ స్కిల్ అనేది అందులో పెడుతూ ఉంటారు. జనరల్ గా అలా అయితే ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే రెక్రూటర్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆ స్కిల్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. మీకు అది రాకపోతే మీరు పెట్టకపోయినా పర్లేదు స్కిల్, కానీ అక్కడ ఆన్సర్ అడిగినప్పుడు, అక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది అనమాట మీ మీద. సో అది అనేది టోటలీ అవాయిడ్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే స్కిల్స్ లోనే చాలా మంది జస్ట్ ర్యాండమ్ గా పైథాన్, C, HTML, CSS అలా జస్ట్ లైన్ గా పెట్టేస్తూ ఉంటారు. సో అలా అయితే నేను ఎప్పుడు రికమెండ్ చేయను. బెస్ట్ ఏంటంటే గ్రూప్స్ కింద డివైడ్ చేయండి. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఒక సైడ్, అలాగే వెబ్ టెక్నాలజీస్ అని ఒకలే, మీ బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అని ఒక సైడ్, సో లైబ్రరీస్ అండ్ టూల్స్ అన్ని అయితే ఆ ఒక సైడ్. అలా డివైడ్ చేసుకోండి. అప్పుడు రిక్రూటర్స్ కి వీళ్ళకి ఈ దాని మీద నాలెడ్జ్ ఉంది అని చెప్పి కొంచెం ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెషర్ కాబట్టి ఎడ్యుకేషన్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్, బ్రాంచ్, CGPA మెన్షన్ చేశాను నేనైతే. సో మీ CGPA అనేది డీసెంట్ గా ఉంటే డెఫినెట్లీ పెట్టండి. లేదా మీ CGPA అనేది యావరేజ్ ఉంది, అంత బాగాలేదు అంటే మాత్రం CGPA ని అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే మీ CGPA బాగుంటే డెఫినెట్లీ యూ కెన్ ఇంక్లూడ్ ఇట్, యూ మస్ట్ ఇంక్లూడ్ ఇట్. సో నెక్స్ట్ ఇంటర్న్షిప్స్. అండ్ నా రెజ్యూమ్ లో 2 ఇంటర్న్షిప్స్ ఇంక్లూడ్ చేశాను. కంపెనీ నేమ్ మాత్రమే కాదు, అసలు నేను ఏం వర్క్ చేశాను, ఏం టెక్నాలజీస్ యూజ్ చేశాను, అందులో నుంచి ఏం నేర్చుకున్నాను షార్ట్ గా మెన్షన్ చేశాను. సో ఇంటర్న్షిప్ స్మాల్ కంపెనీలో అన్నా పర్లేదు, మీకు యాక్చువల్ గా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తుంటే డెఫినెట్ గా యాడ్ చేయండి. నెక్స్ట్ వన్ ఈస్ ప్రాజెక్ట్స్. సో పర్సనలీ నా ఒపీనియన్ లో రెజ్యూమ్ లో స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఇదే. సో ఇంటర్వ్యూస్ లో మాక్సిమం క్వశ్చన్స్ మీ ప్రాజెక్ట్స్ మీదే ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ నేమ్ మాత్రమే రాయకుండా దాంట్లో ప్రాబ్లం ఏంటి, మీరేం బిల్డ్ చేశారు, దాంట్లో మీరు ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఒకవేళ గ్రూప్ ప్రాజెక్ట్ అయితే మీ రోల్ ఏంటి, అసలు దాని రిజల్ట్ ఏంటి, అన్ని షార్ట్ గా మెన్షన్ చేయండి. సో ఇంటర్వ్యూలో మీ ప్రాజెక్ట్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే జస్ట్ కాపీ పేస్ట్ చేసి పెట్టేశారు అని అనుకుంటారు. సో నెక్స్ట్ కోడింగ్ ప్రొఫైల్స్. సో నేనైతే హ్యాకర్ ర్యాంక్ అండ్ లీడ్ కోడ్ ప్రొఫైల్స్ ఇంక్లూడ్ చేశాను. సో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అయితే మెన్షన్ చేశాను. యాక్చువల్లీ ఇది కంపల్సరీ కాదు, కానీ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని రెక్రూటర్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎలా అంటే సపోజ్ మీరు హ్యాకర్ ర్యాంక్ అనే కాదు, కోడ్ షెఫ్ లో ఇలా నాకు స్టార్ వచ్చింది, లేదా సంథింగ్ వేరే ప్లాట్ఫామ్ లో ఒక స్టార్ వచ్చింది, నేను ఇది కంప్లీట్ చేశాను, కెన్ కీప్ ఆల్ దీస్ ఇన్ దట్ సెక్షన్. కోడింగ్ ప్రొఫైల్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా యాడ్ చేయండి, అసలు మిస్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్స్. సో రిలవెంట్ సర్టిఫికేషన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను. రెజ్యూమ్ ని సర్టిఫికేషన్స్ తో ఎప్పుడు ఫిల్ చేయొద్దు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. లైక్ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండే స్కిల్స్ అండ్ లైక్ ప్రాజెక్ట్స్ లో స్కిల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మెన్షన్ చేయండి. సర్టిఫికేషన్స్ లో మెయిన్ ఏంటంటే
మొత్తం పెడుతూ ఉంటారు. లైక్ చేసిన చిన్న స్కిల్ నుంచి మొత్తం అన్ని అన్నెసెసరీగా సర్టిఫికేట్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్. బికాస్ సర్టిఫికేట్స్ అనేవి మీరు బెస్ట్, నాకు ఇది కన్ఫర్మ్ వచ్చు, లైక్ హ్యాస్ లైక్ ద స్కిల్స్ మీరు ఎలా అయితే మెన్షన్ చేశారో అలాగే సర్టిఫికేట్స్ కూడా మీకు ఆ టెక్నాలజీ వచ్చు లేదా మీకు ఆ కోర్స్ డెఫినెట్ గా వచ్చు. అక్కడ రిక్రూటర్ మీకు ఏమన్నా క్వశ్చన్ అడిగితే మీరు కన్ఫర్మ్ గా ఆన్సర్ చేయగలరు అయితే మాత్రమే మీరు సర్టిఫికేషన్స్ అనేవి పెట్టండి. సర్టిఫికేట్స్ అనేవి మెయిన్ గా మీకు ఎక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నవి మాత్రమే పెట్టండి. సో ప్రతి కంపెనీ ప్రతి సర్టిఫికేట్స్ మెన్షన్ చేయక్కర్లేదు. ఒక 4 to 5 మహా అయితే ఒక 4 to 5 సర్టిఫికేట్స్ ఉంటే చాలు. లాస్ట్ సెక్షన్ వచ్చేసి అచీవ్మెంట్స్ అన్నమాట. సో నేనైతే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఐడియేషన్ రౌండ్ సెలెక్షన్ అయ్యాని చెప్పి పెట్టాను. అండ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్ బ్లా 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 బ్లా. అండ్ అచీవ్మెంట్స్ ఎలా పెట్టాలంటే మీరు కాలేజ్ లో చేసిన ప్రతి చిన్న విషయం, లైక్ మీరు ఏదైనా కాలేజ్ లో పెట్టిన సంథింగ్ ఏ చిన్న, అది స్పోర్ట్స్ అవ్వనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి, ఏ చిన్న అచీవ్మెంట్ అయినా సరే మెన్షన్ చేయండి. నో ప్రాబ్లం. బికాస్ హ్యాస్ ఏ ఫ్రెషర్ గా నువ్వు ఓన్లీ ఇవే కాకుండా రిమైనింగ్ వాటిలో ఎంత ఎంగేజ్ ఉన్నావని చెప్పి రిక్రూటర్ అనేవాడు చూస్తాడు. సో నాట్ ఓన్లీ అబౌట్ కోడింగ్ ప్రొఫైల్స్, కోడింగ్ లో ఫస్ట్ వచ్చా లేదా క్లాస్ లో ఫస్ట్ వచ్చా, నో, యూ కెన్ కీప్ ఎనీథింగ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ డెఫినెట్లీ పుట్ దట్. అండ్ నెక్స్ట్ కమ్ టు ద బిగ్గెస్ట్ రెజ్యూమ్ మిస్టేక్స్. సో ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్ చెప్తా. నెంబర్ 1, టూ మచ్ డిజైన్. సింపుల్ రెజ్యూమ్ అనేది చాలా బెస్ట్. సో నెంబర్ 2, ఫేక్ స్కిల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో వాటిని అవాయిడ్ చేయండి. అండ్ నెంబర్ 3, కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్స్ ని. లైక్ మీరు చేసినా చేయకపోయినా కాపీ పేస్ట్ మాత్రం చేయకండి. ఇంటర్వ్యూలో ఈజీగా ఐడెంటిఫై అనేది చేస్తారు మీరు కాపీ పేస్ట్ చేస్తే. సో నెంబర్ 4, 2 పేజ్ రెజ్యూమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఫ్రెషర్స్ కి మోస్ట్లీ 1 పేజ్ రెజ్యూమ్ అనేది ఎనఫ్ అన్నమాట. సో నెంబర్ 5, రెజ్యూమ్ అప్డేట్ చేయకపోవడం. న్యూ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా ప్రతిసారి రెజ్యూమ్ అప్డేట్ చేయండి. రెజ్యూమ్ అప్గ్రేడ్ చేస్తూనే ఉండాలి. ఫైనల్లీ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్ మీకు జాబ్ ఇవ్వదు. రెజ్యూమ్ జస్ట్ ఫస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఫైనల్ సెలక్షన్ ని డిసైడ్ చేసేది మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్, మీ కమ్యూనికేషన్, మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. కాబట్టి రెజ్యూమ్ ని సింపుల్ గా, క్లీన్ గా, హానెస్ట్ గా ప్రిపేర్ చేయండి. నేను యూస్ చేసిన రెజ్యూమ్ టెంప్లెట్స్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ ప్లేస్మెంట్ అండ్ కెరియర్ రిలేటెడ్ కంటెంట్ కోసం అండ్ స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. All the best for your placements and see you in the next video.